నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశాభివృద్ధి కేంద్ర రాష్ట్రాల పనితీరుపైనే ఆధారపడి ఉందన్న ప్రధాని, సహకార సమాఖ్య విధానాన్ని జిల్లా స్థాయికి విస్తరించాలని పిలుపు. ఉప్పల్లో పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్ ల్యాబొరేటరీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, దేశంలో అపార అవకాశాలున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుండి మిషన్ ఇంద్రధనుష్ టీకాల కార్యక్రమం. 15 రోజుల వ్యవధిలో 2 టీకాలు ఇస్తామన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ప్రభుత్వ అధికారులందరికీ ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేయాలన్న కేంద్ర మంత్రి గడ్కరీ, ఎలక్ట్రిక్ కుకింగ్ ఉపకరణాలకు సబ్సిడీ ఇవ్వాలని సూచన. రాబోయే 24 గంటల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు వర్ష సూచన. ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తల్లోని వివరాలు. భారతదేశ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆధారపడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే సహకార సమాఖ్య మరింత అర్థవంతంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ, పోటీతత్వాన్ని, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాల మధ్యే కాకుండా జిల్లా స్థాయిలోనూ బలోపేతం చేయాలని ప్రధాని అన్నారు. కోవిడ్ వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేశాయో చూశామని, ఈ విధానంలో దేశం పురోగతి సాధించిందని, ప్రపంచం కూడా మనల్ని గుర్తించిందన్నారు. దేశ స్వాతంత్రానికి 75 ఏళ్లు నిండాయని, నీతి ఆయోగ్ పాలక మండలి ఈ సమావేశం సందర్భంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు మోదీ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఉచితంగా బ్యాంక్ అకౌంట్లు ఇస్తున్నామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరిగిందని, ఆరోగ్య సదుపాయాలు కూడా పెరిగాయన్నారు. పేదల చదువు కోసం ఉచిత విద్యుత్ కనెక్షన్లు, చదువులు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, ఈ సదుపాయాలు పేదల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చినట్లు ప్రధాని వెల్లడించారు. साथियों, पिछले कुछ सालों में हमने देखा है कि हमारे देश के गरीबों को एम्पावर करने की दिशा में बैंक खाते खुलने से, टीकाकरण बढ़ने से, स्वास्थ्य सुविधा बढ़ने से, मुफ्त बिजली कनेक्शन मिलने से, मुफ्त गैस कनेक्शन, मुफ्त शौचालय निर्माण की योजनाओं, उनके जीवन में, खास करके गरीबों के जीवन में एक अभूतपूर्व बदलाव नजर आ रहा है. देश में अभी हर गरीब को पक्की छत देने का अभियान भी तेज गति से चल रहा है. कुछ राज्य बहुत अच्छा परफॉर्म कर रहे हैं, कुछ राज्यों को अपनी गति बढ़ाने की आवश्यकता भी है. 2014 के बाद से देखें तो गांवों और शहरों को मिलाकर 2 करोड़ 40 लाख से ज्यादा घरों का निर्माण पूरा किया गया है. आपको मालूम है, देश के 6 शहरों में आधुनिक टेक्नोलॉजी से घरें बनाकर एक अभियान चल रहा है. एक आध महीने के भीतर भीतर नई टेक्नोलॉजी से तेजी से अच्छी क्वालिटी के मजबूत मकान बनाने की दिशा में देश के 6 शहरों में नए मॉडल तैयार होंगे. वो भी इस काम के लिए हर राज्य को ये उपयोगी होने वाला है. उसी प्रकार से पानी की कमी और प्रदूषित पानी से होने वाली बीमारी लोगों के विकास में बाधा न बने, कुपोषण की समस्याओं को वो बढ़ाए नहीं, इस दिशा में भी मिशन मोड में काम हो रहा है. जब जल जीवन मिशन शुरू होने के बाद से पिछले 18 महीनों में ही 3.5 करोड़ से भी अधिक ग्रामीण घरों को पाइप वाटर सप्लाई से जोड़ा जा चुका है. गांवों में इंटरनेट कनेक्टिविटी के लिए भारत नेट स्कीम एक बड़े बदलाव का माध्यम बन रही है. ऐसी सारी योजनाओं में जब केंद्र और राज्य सरकारें मिलकर काम करेगी तो काम की गति भी बढ़ेगी और अंतिम व्यक्ति तक उसका लाभ पहुंचना भी सुनिश्चित हो जाएगा. साथियों, इस वर्ष के बजट पर जिस तरह का
एक पॉजिटिव रिस्पांस आया है। चारों तरफ से एक नई आशा का वातावरण पैदा हुआ है। उसने जता दिया है कि मूड ऑफ द नेशन क्या है। देश मन बना चुका है। देश तेजी से आगे बढ़ना चाहता है। देश अब समय नहीं गंवाना चाहता है और कुल मिलाकर के देश के मन को बनाने में देश का युवा मन बहुत बड़ी भूमिका अदा कर रहा है और तभी ये बदलावों के प्रति एक नया आकर्षण पैदा हुआ है। हमें भी ये देख कैसे देश का प्राइवेट सेक्टर देश की इस विकास यात्रा में और ज्यादा उत्साह से आगे आ रहा है। सरकार के नाते हमें इस उत्साह का, प्राइवेट सेक्टर की ऊर्जा का सम्मान भी करना है और उसे आत्मनिर्भर भारत में उतना ही अवसर भी देना है। आत्मनिर्भर भारत एक ऐसे नए भारत की तरफ कदम है जहां हर व्यक्ति, हर संस्था, हर उद्यम को अपनी पूरी क्षमताओं से आगे बढ़ने का अवसर मिले। साथियों, आत्मनिर्भर भारत अभियान एक ऐसे भारत का निर्माण का मार्ग है जो न केवल अपनी आवश्यकताओं के लिए बल्कि विश्व के लिए भी उत्पादन करे और ये उत्पादन विश्व श्रेष्ठता की कसौटी पर भी खरा उतरे। ఉప్పల్లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డిఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సంస్థను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా సిడిఎఫ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ ల్యాబొరేటరీని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు సిడిఎఫ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో నేరాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోతుందన్నారు. క్రిమినల్ కేసుల్లో నేరస్తులను పట్టుకునేందుకు సిడిఎఫ్డి సంస్థ, ఎన్ఐఏ, సిబిఐ వంటి సంస్థలకు ఖచ్చితమైన ఆధారాలను ఇచ్చి సరైన తీర్పులకు సహకరించినందుకు సంతోషిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇది బాధిత కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందన్నారు. మన దేశంలో యువతకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకుని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. Friends, you are all aware India has made substantial progress in the field of science and technology during the past few decades. It has been our continuous endeavor to provide succor to the millions suffering from various genetic disorders. My dear sisters and brothers and youngsters, an abnormal increase in the crime rate is a major problem for the world. This is a major problem for the world. I am glad to know that the CDFD is providing the state-of-the-art DNA fingerprinting service to courts, judiciary, National Investigating Agency, NIA, and the CBI for ensuring correct judgment. You have to have homegrown food security. You cannot depend on imported food security. You need to have homegrown food security. And also, we must come out with new varieties or revisit the old varieties and bring them back again, because our forefathers has given us so much knowledge. In between, we left and we forgot. We must again revisit. We must learn lessons from COVID. This is not about your laboratory. I am telling to the general people through this meeting. People should learn from this COVID experience. The good experiences. దేశంలో గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి తాజాగా మళ్లీ పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త కేసులు మళ్లీ దాదాపు 14,000కు చేరాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 75% ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 13,993 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,977,387కు చేరింది. ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 10,307 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,06,78,048కి చేరింది. రికవరీ రేటు 97.27%గా ఉంది.
ఎప్పటిలాగే క్రియాశీల కేసులు 2% దిగువనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,127 యాక్టివ్ కేసులుండగా క్రియాశీల రేటు 1.30% ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 101 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,212కు చేరింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,97,435కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిరాటకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,07,15,204 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన 34 రోజుల్లోనే 1 కోటి మార్కును దాటడం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా మిషన్ ఇంద్రధనుష్ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలను దూరమైన చిన్నారులకు, గర్భిణులకు తిరిగి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం మిషన్ ఇంద్రధనుష్ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ IMM 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ నెల 22 నుండి దేశవ్యాప్తంగా మొదలు కానుంది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 250 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాల్లో టీకాలు తీసుకొని చిన్నారులు, గర్భిణులకు గుర్తించి 15 రోజుల వ్యవధిలో 2 వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలోని పౌరులందరికీ సరసమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు మిషన్ ఇంద్రధనుష్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ శుక్రవారం మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆయన రీట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ట్రాన్స్జెండర్ల సంక్షేమంపై సమగ్ర పథకానికి నివేదిక సిద్ధం చేశారని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్ సమస్యను తన దృష్టికి తెచ్చినందుకు మంత్రి ఆమెకు కృతజ్ఞతలు తెలిపి దీనిపై సీఎస్తో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని రీట్వీట్ చేశారు. ప్రభుత్వ అధికారులందరికీ విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. తన మంత్రిత్వ శాఖలోని అన్ని వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చుతామని, ఇతర శాఖలు కూడా ఇదే బాటలో సాగాలని ఆయన కోరారు. విద్యుత్ వాహనాల వినియోగం వల్ల భారీగా డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వంటకు దిగుమతి చేసుకున్న ఖరీదైన గ్యాస్ను కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇచ్చేందుకు బదులు ఎలక్ట్రిక్ కుకింగ్ ఉపకరణాలకు సబ్సిడీ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ వాహనాల వినియోగం కలిగే ఆదా గురించి ఆయన వివరించారు. ఒక విద్యుత్ వాహనాన్ని వాడితే ఇంధన వ్యయంపై నెలకు 30,000 ఆదా అవుతుందని, అలా 10,000 వాహనాలను ఢిల్లీలో అధికారులు వాడితే నెలకు దాదాపు 30 కోట్లు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని గడ్కరీ తెలిపారు. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ను ప్రారంభించిన సందర్భంగా నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఈ నెల 22న ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ ఆర్ మునుస్వామి ప్రకటించారు. 22వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనున్నారు. తమ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం నారాయణస్వామి ఖండించిన విషయం తెలిసిందే. తమకు తగిన సంఖ్యాబలం ఉన్నదని తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలుండగా కాంగ్రెస్కు 15 సభ్యులున్నారు. 3 డీఎంకే, 1 ఇండిపెండెంట్ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష సభ్యులకు సంఖ్య 14కు సమానమైంది. ప్రస్తుతం మెజారిటీ మార్క్ 15 కాగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షకు డిమాండ్ చేయగా తమిళిసై దీనిని సమ్మతించారు. అమెరికాలో మంచు తుఫాన్ విలయం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మరణించిన వారి సంఖ్య 56కు దాటింది. చలిని తట్టుకోలేక కొందరు విద్యుత్, ఫైర్కు సంబంధించిన ప్రమాదాల్లో మరికొందరు మరణించినట్లు అధికారులు తెలిపారు. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నట్లు వెల్లడించారు. మంచు తుఫాన్ వల్ల పైప్ లైన్లలో నీరు గడ్డ కట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు వివరించారు. హ్యూస్టన్, దక్షిణ టెక్సాస్లో పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు పేర్కొన్నారు. రోజువారీ అవసరాలతో పాటు తాగడానికి కూడా నీళ్లు లేక వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఆహారాన్ని, తాగునీటిని అందించే టెక్సాస్ రెస్టారెంట్ అసోసియేషన్ ముందుకొచ్చింది. స్థానిక ప్రభుత్వం కూడా మంచును కాచి ఆ తర్వాత చల్లార్చి నీటిని వాటర్ బాటిళ్లలో నింపి రోగులకు, చిన్నపిల్లలకు అందజేస్తున్నారు.
భారత్ చైనాల మధ్య 10వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ తీరం వెంబడి బలగాలను ఉపసంహరణకు ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఇతర వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి పిలిపించడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉత్తర కోస్తాంధ్ర తీరం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి శుక్రవారం సాయంత్రం వర్షం పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శని ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పారు. ఉపరితల ఆవర్తనానికి తోడు పశ్చిమ అవాంతరం వల్ల ఉదయం నుంచే హైదరాబాద్ను మబ్బులు కాశాయి. పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. వీటి ప్రభావంతో 2 రోజులు గ్రేటర్లో అక్కడక్కడ వర్షాలు కురవచ్చని అధికారులు తెలియజేశారు. ఇప్పటికే 3 గ్రాండ్ స్లామ్లను టైటిళ్లు గెలిచిన అనుభవం ఒకరిది. అసాధారణ ఆటతో ఫైనల్ చేరి టైటిల్ దిశగా దూసుకెళ్తున్న ఉత్సాహం మరొకరిది. మరి టైటిల్ ఎవరికి దక్కనుంది? ఈసారి ఛాంపియన్ నవోమి ఒకాసానా, కొత్త కెరటం జెన్నిఫర్ బ్రాడీనా? ఈ ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్లో వీరిద్దరి మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో అందరి ఫేవరెట్ ఒకాసానే. సెమీఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను ఓడించిన ఆమె రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే 2వ సీడ్ బ్రాడీ నుండి గట్టి పోటీ తప్పకపోవచ్చనేది క్రీడా నిపుణుల విశ్లేషణ. ఇదిలా ఉండగా ఇవాళ జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ ఫైనల్ మ్యాచ్తో పాటు రేపు జరగనున్న మెన్స్ ఫైనల్ మ్యాచ్ను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. డిడి స్పోర్ట్స్ ఛానల్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశాభివృద్ధి కేంద్ర రాష్ట్రాల పనితీరుపైనే ఆధారపడి ఉందన్న ప్రధాని, సహకార సమాఖ్య విధానాన్ని జిల్లా స్థాయికి విస్తరించాలని పిలుపు. ఉప్పల్లో పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్ ల్యాబొరేటరీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, దేశంలో అపార అవకాశాలున్నాయని యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుండి మిషన్ ఇంద్రధనుష్ టీకాల కార్యక్రమం. 15 రోజుల వ్యవధిలో 2 టీకాలు ఇస్తామన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ప్రభుత్వ అధికారులందరికీ ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేయాలన్న కేంద్ర మంత్రి గడ్కరీ. ఎలక్ట్రిక్ కుకింగ్ ఉపకరణాలకు సబ్సిడీ ఇవ్వాలని సూచన. రాబోయే 24 గంటల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు వర్ష సూచన. ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ.